అయితే ఒక అంశం మిస్ అవుతున్నట్లున్నాం. రామనాథ్ గారు చెప్పండి. ఈ ఈ ఏది ఈ ఏపీఎండిసి ద్వారా బాండ్ల జారీ దాని మీద వెళ్ళటానికి ముందుగా ఈ బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద మరి కేసులు ఉండవా? సజ్జల గారి మీద అయితే కేసులు పెట్టేస్తున్నారు, ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, రకరకాలుగా వేధిస్తున్నారు. మరి తెలుగుదేశం వారు చేసిన అంత పెద్ద సీనియర్ నాయకుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇటువంటి వాటి మీద కేసులు ఏమి రావా? అంటే కొమ్మినేని గారు ఇదంతా ఏంటంటే కొత్తగా మొదలు పెట్టారు ఈ ప్రాక్టీస్. గతంలో వైసీపీ నాయకులందరినీ ఎదురొచ్చిన వైసీపీ నాయకులందరినీ తలలు నరికేస్తానని చెప్పి జనసేన నాయకుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే అన్నారు. ఆ రోజు ఎందుకు ఎవరు పట్టించుకోలేదంటే ఇవి రాజకీయాల్లో అంటూ ఉంటారు, ఇవన్నీ మామూలు పోయేవని. ఈయన ఏమన్నారు, మన బోండా బుద్ధా వెంకన్న గారు నేను ఆత్మాహుతి దాడి చేస్తే చంద్రబాబు నాయుడు తరపున అన్నారు కదా. మరి ఆ రోజు ఏమన్నా అయిందా? పయ్యావుల కేశవ్ గారు అసలు నువ్వు నరుగుతాం పొడుస్తాం రఫ అంటావా అంటున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు, ఆత్మాహుతి దాడులు చేస్తాం తెలంగాణ ఇస్తే అన్నారా లేదు? అంటే ఆ రోజు అంతా ఎందుకు అంటే సరే రాజకీయాల్లో ఈ ఆవేశంగా ప్రకటనలు చేసుకుంటుంటారు, రెచ్చగొట్టుకుంటారు, కామన్ లేని ఒక విచక్షణ పాటించాయి ప్రభుత్వాలు. కానీ ఈరోజు అలా లేదు. ఏదైనా ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము రఫా నడుపుతాము అని లేదు. ఆ కార్యకర్త ఎవరో అన్నారు, అది కూడా సినిమా డైలాగ్ కదా అన్న దాన్నే పట్టుకొని నువ్వు రఫా నరికేస్తారా అని చెప్పి ఇంకా నరికేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ప్రచారం చేస్తూ వెళ్ళారు. కానీ అదే మన బుచ్చయ్య చౌదరి గారు చేస్తే మాత్రం ఎక్కడ స్పందన లేదు. ఒకటేది ఇప్పటికీ కూడా చాలా మంది అనేక మంది రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. భూస్థాపితం అంటే ఏంది? భూమిలో కప్పెట్టడం కదా. నరకుతాన రఫా అనేది నరకడం అయితే ఇక భూమిలో కప్పెట్టేస్తామన్నది తప్పు కదా. తల మీద కాలు పెట్టి తొక్కి పాడేస్తాం ఒకరిని పాతాలానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి అది అంటే మేమంటే మాత్రం దాన్ని ఇంకోలా తీసుకోవాలి పాజిటివ్గా, మీరంటే మాత్రం వదిలిపెట్టమన్నట్టుగా ఇది డబుల్ స్టాండర్డ్ కరెక్ట్ కాదు. వీళ్ళు ప్రాక్టీస్ ఈరోజు మొదలు పెట్టారు, అధికారం ఉంది కాబట్టి బాగానే ఉండొచ్చు. కానీ రేపు పొద్దున అధికారం మారితే వీళ్ళు చూపిన మార్గాలు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు, ఏంటి ఈ పరిస్థితి అని. ఇలా ఉంటే ఇంకెలా రాజకీయాలు చేస్తాం మనము అని తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలకు సంబంధించిన జర్నలిస్టులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. డిబేట్లలో నవ్వినా ఒక మాట అటు ఇటు మాట్లాడినా సరే కేసులు పెట్టే పరిస్థితి వస్తే రేపు ప్రొద్దున మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని. అంటే ఎక్కడ ఒక ప్రజాస్వామ్యంలో కని విని ఎరుగని ఊహించడానికి కూడా సాధ్యం కాని పరిణామాలు ఏపీలో జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండడం, వాళ్ళ గొంతు చాలా గట్టిగా ఉండడంతో వాళ్ళు అరిచేదే ప్రజలకు వినిపిస్తోంది అని అనుకుంటున్నారు. ప్రజలు ఎప్పుడు మౌనంగా అన్ని గమనిస్తూ ఉంటారు. కానీ ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ లేవు. 100 మందిని లోపలేయడాలు, కేసులు పెట్టడాలు ఎప్పుడూ లేవు. మొదలు పెట్టారు. దీని పర్యవసానాలు కూడా ఇంకోలా ఉంటాయి. ఎటొచ్చి ఏంటంటే వాళ్ళ ధైర్యము, మాది అంతా గొంతు మాది గట్టిది, మీడియా ఉంది, మేము చెప్పిన వర్షనే ప్రజలకు వెళ్తోంది అని అమాయకంగా మళ్ళా ఇంకోసారి తెలుగుదేశం పార్టీ పెద్దలు నమ్ముతున్నట్టుగా ఉన్నారు. విష్ణు గారు మీరేమంటారు? మేమేం మాట్లాడినా, ఏ రకమైనటువంటి భాష మాట్లాడినా, ఏ రకమైనటువంటి విధంగా జర్నలిస్టులు అడిగినటువంటి సందర్భంలో భూస్థాపితం చేస్తాము అని చెప్పినా, నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను అడుగుతున్నారు ఏంటి అలా వదిలేశారని చెప్పని. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడినా, లేకపోతే డైరెక్ట్గా బుచ్చయ్య చౌదరి గారు నీ తల ఎందుకు నరకకూడదు, నీ తల నరుకుతామని చెప్పి, దీనికన్నా ఇంకా ఎవరు కూడా ఈ మధ్యకాలంలో పెద్ద మాటలు మాట్లాడినటువంటి సందర్భం లేదు. స్ట్రైట్ అవే ఒక ప్రతిపక్ష నాయకుడిని, ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతున్నారు. దాని మీద ఏం రియాక్షన్ లేదు. అనరానటువంటి మాటల మీద వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది అన్యాయం, ఇది అక్రమం, ఇది ఇలా మాట్లాడితే. ఒక లీడర్ని ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే అయి ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడినటువంటి మాటల మీద ఎందుకని మాట్లాడలేకపోయారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్దతుదారులు కానీ. అంటే రామ్నాథ్ గారు చెప్పినట్టు మాకు సంబంధించినటువంటి గొంతు చాలా పెద్దది కాబట్టి మేము ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి మాట్లాడారు. కాబట్టి ఇదేంటంటే ఏ రకంగా ఉందంటే న్యాయం ఒక పక్కే ఉంది. ఎవరు తప్పు చేసినా, ఒప్పు చేసినా వాళ్ళకు కావలసిన విధంగా వక్రీకరించుకుంటూ వాళ్ళకు కావలసిన విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒక ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు ఆయన ఏం మాట్లాడారు? ఎవరో ఒక విలేకరు అడిగినటువంటి సందర్భంలో దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకుని వచ్చి రాద్ధాంతం చేసేసి క్రిమినల్స్ని ప్రోత్సహిస్తున్నారు, రౌడీజన్ని ప్రోత్సహిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో అరాచక శక్తులకు అండగా నిలబడిపోయారు. ఇదే విధానము, ఈ రకంగానే మనస్తత్వము, ఈ రకంగానే క్యారెక్టర్ అని అసలు ఎంత రాద్ధాంతం చేయాలో పుంఖానుపుంఖాలుగా పెద్ద పెద్ద వార్తలు వచ్చేసినటువంటి సందర్భం మనం చూసాం. చిన్న మాట మాట్లాడితే సందర్భం
అసందర్భంగా వచ్చినటువంటి ఎవరో అడిగినటువంటి దానికి సమాధానం చెప్తే వివరంగా మాట్లాడితే ఆయన తెలుసుకుంటే దాని మీద మాట్లాడారు. ఈరోజు డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఈ రకంగా మాట్లాడితే ఎందుకని చర్యలు తీసుకోలేదు పోలీసులు? ఈరోజు పోలీసులు సుమోటోగా చాలా కేసులు చేస్తున్నారు కదా, అది సుమోటోగా తీసుకోవాల్సిన అంశమా కాదా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంశం అది. ఎందుకని మాట్లాడలేదు? ఎందుకని దాని మీద చర్యలు తీసుకోలేదు? కాబట్టి ఇది బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వయసులో చాలా పెద్ద, శాసనసభలో చాలా సీనియర్ ఆయన. ఎందుకని మరి ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు? ఆయనకి భావ ప్రకటన స్వేచ్ఛ, ఇష్టారాజ్యంగా మాట్లాడే హక్కు కేవలం ఒక వర్గానికే ఉంటుందని చెప్పదలిచారు. ఏం పోవడం మరి. రైట్.